రాకడ లేక ఆగమనం అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు వారి మొదటి రాకడని మనం చూచి ఉన్నాం. ఇప్పుడు ఆయన మరలా రానై ఉన్నాడు అనేటువంటి విధానంతో ఆయన రాకడ కొరకు క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి మనమందరం కూడా ఎదురు చూస్తాం. ఆయన రానై ఉన్నాడు. ఆయన వచ్చేటువంటి సమయంలో మనమందరం కూడా ఆయన్ని ఎదుర్కోవాలి. ఆయన్ని ఎదుర్కొని ఎత్తబడేటువంటి సంఘములో మనం చేర్చబడాలి అనేటువంటి దాని కొరకు మనం సిద్ధపాటు కలిగి ఎదురు చూస్తున్నటువంటి రీతిని చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ అడ్వెంట్ కాలపు ఆరాధన అనేటువంటిది ఎప్పుడు ప్రారంభమైందనంటే క్రీస్తు శకం 480వ సంవత్సరంలో అడ్వెంట్ కాల ఆరాధనలు ప్రారంభించినటువంటి రీతిని చూస్తున్నాం. ఈ అడ్వెంట్లోని 4 ఆదివారాల్లో మనం 4 క్యాండిల్స్ వెలిగిస్తాం. అంటే ఈరోజు అయితే ఆరాధన అయిన తర్వాత వెలిగించాం, కానీ వాస్తవానికి ఆరాధన ప్రారంభంలోనే దీన్ని వెలిగించాలి. అంటే ఎవరో లేరు కదా, సంఘ విశ్వాసులు అందరూ వచ్చిన తర్వాత చేద్దామని చెప్పి వెయిట్ చేస్తాం. ఈ 4 క్యాండిల్స్లో మొదటి వారం పురుషులు అయితే, 2వ వారం స్త్రీలు, 3వ వారం యవనస్తులు, 4వ వారం సండే స్కూల్ పెట్టాలి. చివరిది 5వ క్యాండిల్ వైట్ కలర్. ఈ మొదటి 2వ ఆదివారాల్లో పర్పుల్ కలర్ క్యాండిల్ వెలిగిస్తే 3వ ఆదివారంలో మాత్రం పింక్ కలర్ క్యాండిల్ని మనం వెలిగిస్తూ ఉంటాం. మరలా 4వ వారంలో పర్పుల్ కలర్ క్యాండిల్ని మనం వెలిగించుకోవడం మనం చూస్తూ ఉన్నాం. అయితే మొదటి క్యాండిల్ ఆశ. దీన్నే ప్రొఫెక్ట్ క్యాండిల్ అని అంటారు. ప్రవక్తలు ప్రవచించి ఉన్నారు. ప్రవక్తలు ప్రవచించిన దాన్ని నెరవేర్చుట కొరకు ప్రజలందరూ కూడా ఆశతో ఎదురు చూశారు. కనుక ఆ ఆశను జ్ఞాపకం చేసుకుంటూ మొదటి క్యాండిల్ని మనం వెలిగిస్తున్నాం. రెండవది, నేటి దినాన్ని మనం వెలిగించుకున్న క్యాండిల్ పేరేంటంటే బెత్లెహేమ్ క్యాండిల్ అని అంటారు. ఈ క్యాండిల్ ద్వారా యేసుక్రీస్తు వారు బెత్లెహేములో జన్మించినప్పుడు ఈ లోకానికి ఆయన శాంతిని అనుగ్రహించటానికి వచ్చి ఉన్నాడు కనుక ద పీస్ ఆఫ్ క్యాండిల్ అని అంటాడు. శాంతి ఆ క్యాండిల్ అనేటువంటి మాటను చూస్తాం. మూడవదిగా మనం చూసినప్పుడు షెపర్డ్ క్యాండిల్. గొర్రెల కాపర్ల దగ్గరికి గాబ్రియేలు దూత దిగి వచ్చి, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి ఒక సంతోషకరమైనటువంటి వార్తను తెలియచేసినప్పుడు గొర్రెల కాపర్లో కలిగినటువంటి ఆనందం, ఆ ఆనందాన్ని పురస్కరించుకుని 3వ క్యాండిల్ని మనం వెలిగిస్తూ ఉన్నాం. 4వది ఏంజిల్ క్యాండిల్ అంటారు. దేవదూతలు దిగి వచ్చి, ఇక్కడ దేవుని శాశ్వతమైనటువంటి ప్రేమను కడుపరిచిన దానికి, దేవుని అనంతమైనటువంటి ప్రేమను ప్రజలకి వివరించిన దానికి ఆ దూతలు దిగి వచ్చి, భూమి మీదకి దిగి వచ్చి పాటలు పాడినటువంటి దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ 4వ వారంలో ఏంజిల్ క్యాండిల్ అనేటువంటిది మనం వెలిగిస్తాం. అంటే ఇక్కడ ఈ 4 వారాల్లో మనం ఏం చూస్తున్నామనంటే ఆశ, శాంతి, ఆనందము, ప్రేమ అనేటువంటి 4 సద్గుణాలని మనం చూస్తున్నాం. చివరిగా 5వది క్రీస్తు క్యాండిల్ అని అంటారు. క్రీస్తు యొక్క కుమార్తె, అది తెలుపు రంగులో మన క్రిస్మస్ దినాన్ని వెలిగించుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ మనం చూస్తున్నటువంటి సమయంలో అడ్వెంట్ దండలు ఉంటాయి. వృత్తాకారంలో చేయబడినటువంటి ఒక వృత్తాకారం దేన్ని సూచిస్తుందనంటే ప్రభువు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఇది పచ్చని ఆకులతో, పువ్వులతో దీన్ని చేస్తారు. ఏ ఆకులతో దీన్ని తయారు చేస్తారు అంటే సతతహరిత ఆకులు అనేటువంటి ఆ ఆకులతో దీన్ని తయారు చేయటం మనం చూస్తున్నాం. కనుక దేవుని రాకడ 2 విధములుగా ఉంటుంది అనేటువంటిది మనం చూస్తున్నాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 2వ వచనంలో
యెహోవా హితవత్సరమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు. చాలండి, ఇక్కడ రెండు ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఏమంటున్నాడు అంటే యెహోవా హితవత్సరమును అని అన్నాడు. అంటే ఇక్కడ ఈ హితవత్సరము అనేటువంటిది ప్రకటించబడింది ఎప్పుడు అని అంటే మొదటి రాకడ. రెండవది ప్రతిదండన అని అంటాడు. ప్రతిదండన దినమును తీసుకొచ్చేది ఎప్పుడు అని అంటే రెండవ రాకడలో. మొదటి రాకడలో ఆయన ప్రతిదండన చేయలేదు. ఆయన సర్వమానవాళి పాప విమోచన కొరకు ఆయన బాలుడిగా, రిక్తుడిగా, దీనుడిగా ఈ లోకానికి వచ్చినటువంటి రీతిని చూస్తాం. పాపబంధకాల్లో చిక్కబడి ఉన్నటువంటి మానవుని విమోచనను మనం జ్ఞాపకం చేసుకున్నాం. గడిచిన వారం స్వార్థ పాఠ్య భాగంలో మనం చూసినప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేముకి ఎలా వెళ్ళారండి అమ్మా? ఎలా వెళ్ళారండి? అక్కడ రెండు ఉన్నాయి. గాడిదను, గాడిద పిల్లను నా యొద్దకు తోలుకొని రండి అని అన్నారు. ఈ రెండిట్లో దేని మీద ఆయన ఆసీనుడై ఉన్నారు? అయ్యా, రెండు సమాధానాలు వస్తున్నాయండి. ఒకరు గాడిద అంటున్నారు, ఒకరు గాడిద పిల్ల అంటున్నారు. మరి గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు రైట్ ఆన్సర్ గాడిద పిల్ల మీద ఆయన కూర్చున్నారు. గాడిద పిల్ల మీద కూర్చున్నప్పుడు గాడిదని ఎందుకు తోలుకొచ్చారు? కావాల్సింది ఒకటే కదండి. యేసుక్రీస్తు వారు కూర్చోవడానికి గాడిద పిల్ల ఒకటే కావాలి. కానీ గాడిదను కూడా రెండింటినీ ప్రభు తోలుకుని రమ్మన్నారు. మీకు ఎదురుగా ఉన్నటువంటి బేతనీ గ్రామానికి ఇలా అక్కడ కట్టబడి ఉన్నట్టు గాడిదయు గాడిద పిల్లయు మీకు కనబడిను, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అని అన్నాడు. అంటే ఇక్కడ ప్రవచన వాక్యము నెరవేరాలి. జకర్య ప్రవక్త ఇదిగో నీ రాజు దీనుడై గాడిదనెక్కి నీ యొద్దకు వచ్చిచున్నాడు అని అంటాడు. అక్కడ ఒకటే కదా కావాల్సింది. మరి రెండింటిని ఎందుకు తోలుకొని వచ్చారు? ఆదికాండం 49వ అధ్యాయంలో 11వ వచన భాగాన్ని చూడండి. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను. గమనించండి, ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. ద్రాక్షావల్లికి గాడిద, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లయు అని అంటాడు. అంటే ఇప్పుడు ద్రాక్షావల్లి ఎవరు అమ్మా? ద్రాక్షావల్లి ఎవరండి? అంటే మన జీవితాల్లో ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి. ప్రతినిత్యం ఆరాధనకు వస్తున్నాం, లెంట్ కాలాలు చేస్తున్నాం, అడ్వెంట్ కాలాలు చేస్తున్నాం, పండుగలు వెళ్ళిపోతున్నాయి. కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం, ఇశ్రాయేలు వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. గమనించండి, అంటే ఎవరు ఇప్పుడు? ద్రాక్షావల్లి ఎవరు అని అంటే ఇశ్రాయేలుల జనాంగము ద్రాక్షావల్లి. మరి ఉత్తమ ద్రాక్షావల్లి అని అన్నారు. ఉత్తమ ద్రాక్షావల్లి ఎవరండి? ఇశ్రాయేలీలందరూ కూడా దేవుని కొరకు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగం. నేను పరిశుద్ధుని కనుక మీరు పరిశుద్ధుల ఇండు అని చెప్పని అన్నప్పుడు వారు తమ పవిత్రతను కాపాడుకోలేకపోయారు. వారందరూ పాపము చేసి అపవిత్రమైపోయినటువంటి సమయంలో దేవుని ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటానికి, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచన వాక్యాలను నెరవేర్చటానికి ఉత్తమ ద్రాక్షావల్లిగా యోధా గోత్రములోంచి, దావీదు వంశంలోంచి పుట్టుకొని వచ్చినటువంటి యేసుక్రీస్తు ఉత్తమ ద్రాక్షావల్లి. గమనించండి, ద్రాక్షావల్లి ఇశ్రాయేలు జనాంగం, ఉత్తమ ద్రాక్షావల్లి యేసుక్రీస్తు. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడినటువంటి మాటను మనం చూస్తే,
నేను నిజమైన ద్రాక్షావల్లిని. గమనించండి, అంటే ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి గాడిద పిల్లను అని యాకోబు తన కుమారుల్ని దీవించినటువంటి వచనములో ఆ లేఖన భాగం నెరవేరటానికి గాను గాడిదను, గాడిద పిల్లను తీసుకొని రండి అని అంటాడు. అంటే ఇశ్రాయేలు జనాంగానికి సాదృశ్యంగా ఉన్నటువంటి గాడిద అక్కడ ఎలా కనబడుతుంది అని అంటే కట్టబడి ఉన్నది. దేంతో కట్టబడిందండి? పాపము అనేటువంటి త్రాళ్లతో లోకము అనేటువంటి కట్రాడికి కట్టబడి ఉంది కనుక దానికి విడుదల కావాలి, దానికి విమోచన అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకే ఆ యెషయా గ్రంథం 61వ అధ్యాయంలోని ఆ 2వ వచన భాగాన్ని మనం కంటిన్యూ చేసుకుంటే ఏమంటాడనంటే, దుఃఖించుచున్న వారికి ఉల్లాస వస్త్రమును ధరింప చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా హితవత్సరమును, స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. అంటే ఇక్కడ మొదటి రాకడలో ఆయన ఏం చేయడానికి లోకానికి వచ్చి ఉన్నాడో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన యెరూషలేము జయప్రవేశం చేయటం గడిచిన ఆదివారం మనం చూసాం. అంటే మొదటి రాకడలో దీనుడిగా, రిక్తుడిగా వచ్చి గార్ధాబము మీద ప్రయాణం చేసినటువంటి రీతిని చూస్తున్నాం. మరి 2వ రాకడలో ఆయన ఎలా రానై ఉన్నాడు? 2వ రాకడలో ఎలా వస్తాడండి? మళ్ళీ పశువుల పాకలో అయితే పుట్టడండి. ఒక కన్యక గర్భము ద్వారానో లేకుంటే బాలుడిగానో పుట్టి ఆ పశువుల పాకలో పొరండి పెట్టడం మనం చూడం. మనకి అడ్వెంట్ కాలం ప్రారంభమైంది అని అనగానే మొట్టమొదటి మనం ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే క్రిస్మస్ కాంతులు మనకు గుర్తొచ్చేస్తాయి. అడ్వెంట్ కాలంలో ఈ 4 వారాలు మనం పాడవలసిన పాటలు ఏంటంటే రాకడను గుర్చి పాటలు పాడాలి. ఆయన 2వ రాకడని, మొదటి రాకడని జ్ఞాపకం చేసుకుంటేనే 2వ రాకడ కొరకు నిరీక్షణతో ఎదురు చూడాలి అనేటువంటి మాటను చూస్తాం. మరి మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? ఆ దేవుని చిత్తాన్ని, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి యెరూషలేమునకు ఎలా వెళ్ళి ఆయన మరణము నొంది ఉన్నాడో మనం గడిచిన వారం జ్ఞాపకం చేసుకున్నాం. మరి నేటి దినాన్ని 2వ రాకడలో ఆయన ఈ లోకానికి ఎలా రానై ఉన్నాడు అనేటువంటి మాటని మనం చూస్తున్నప్పుడు చదువుకున్నటువంటి స్వార్థ పాఠ్యభాగము లూకాసు వార్త 21వ అధ్యాయము 27వ వచనంలో, మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. గమనించండి, ఎలా వస్తాడండి? మొదటి రాకడలో ఎలా వచ్చాడు మొదటి రాకడలో కన్యక గర్భము ద్వారా ప్రవేశించి బాలుడిగా, రిక్తుడిగా, దీనుడిగా వచ్చి మనందరి పాప విమోచన నిమిత్తమై ఆయన కలువరి సిలువలో బలియాగమైన దానిని మనం చూచాం. అప్పుడు నీవు ఆయన మీద పిడిగుద్దులు గుద్దినా, ఉమ్మి వేసిన, వెంట్రుకలు పెరికి వేసినప్పటికీ కూడా బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల ఎలా మౌనంగా ఉంటుందో మనందరికీ విడుదల కావాలి, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేయబడాలి కనుక ఆయన అంతటి మౌనం వహించి చివరికి సిలువలో చనిపోతూ కూడా ఏమన్నాడు అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు కనుక వీరిని క్షమించము, శాంతమూర్తిని మనం చూసాం. కానీ ఇప్పుడు ఎలా రానై ఉన్నాడు అని అంటే ఇక్కడ ఏమంటున్నాడు? మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూతురు. అంటే మహామహిమతోనూ అని అంటాడు. దానికి అర్థం ఏంటండి?
మన క్రిస్మస్లో నాటికలు వేస్తాం. పిల్లలు నాటికలు వేస్తూ దూత ప్రత్యక్షమయ్యేసరికి ఏం చేస్తారు వాళ్ళు? దెయ్యమో భూతమో అని చెప్పి భయపడుతున్నట్టుగా మనం చూస్తాం. వాస్తవానికి వారు దూతను చూచి భయపడలేదు. దూతను చూచి భయపడలేదు. గొర్రెల కాపరులు అనగానే వారికి ఊరికి వెలుపల ఎక్కడో పొలాల్లో, అడవుల్లో, అరణ్యాల్లో తిరిగేటువంటి వారు. రాత్రి సమయంలో వారికి అసలు భయం అనేదే ఉండదు. వారు అంతకంటే క్రూర మృగాల్ని చూచి తమ మందని కాపాడుకోవడానికి అవసరమైతే తమ ప్రాణాలు వడ్డేటువంటి వారు. మరి అలాంటి ఆ దెయ్యముల భూతాలని వారు చూసినప్పటికీ కూడా భయమునందని వారు గాబ్రియేలు దూత వచ్చి నిలబడగానే ఎందుకు భయపడ్డారు? ఒకటి, జకర్యా భయపడ్డాడు దూత వచ్చి నిలబడితే. దానియేలు చెరలో ఉన్నప్పుడు దానియేలు దగ్గరికి గాబ్రియేలు దూత వచ్చి నిలబడినప్పుడు దానియేలు కూడా భయపడి నేలను సాష్టాంగపడి గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడు. జకర్యా దేవుని మందిరంలో ధూపవేదిక వద్ద ధూపం వేస్తున్నటువంటి సమయంలో గాబ్రియేలు దూత వచ్చి అక్కడ నిలబడగానే అతడు కూడా భయపడినటువంటి వాడు. ఎందుకనండి? ఎందుకు భయపడ్డారండి? దానియేలు ఎలాంటి వాడు అని అంటే అతడు నీతిమంతుడు, యథార్థవర్తనుడు, రాజవంశికుడు, లోపము లేని సౌందర్యము గలవాడు. అంత మాత్రమే కాదు కానీ ఆ ఈ లోక జ్ఞానంతో పాటు తత్వజ్ఞానం కలిగినటువంటి వాడు. మరి అటువంటి ఆ జ్ఞానాన్ని పొందుకొని దేవుని దర్శనాలను గురించి, స్వప్నాలను గురించి, ఆ భావాలను చెప్పగలిగినటువంటి వాడు కూడా గాబ్రియేలు దూత వచ్చి నిలబడగానే భయపడి సాష్టాంగపడి గాఢ నిద్రలోనికి చేరిపోయాడు. చివరికి యోహాను కూడా ఆ పరలోక దర్శన భాగ్యాలను చూస్తున్నప్పుడు కూడా అతడు కూడా భయపడి సాష్టాంగపడి ఆ దూతకి నమస్కారం చేస్తున్నటువంటి సమయంలో, అయ్యా నీవు నాకు నమస్కరించటానికి వీలు లేదు. అంటే దూత వచ్చినప్పుడు ఏమొస్తుంది అని అంటే వెలుగు ప్రకాశిస్తూ ఉంది. వారు ఆ అరణ్యములో ఆ రాత్రి వేళ అంతటి వెలుగుని ఎప్పుడూ చూచి ఉండలేదు. ఆ వెలుగు అంతకంతకు ప్రజ్వరిల్లుతున్నటువంటి సమయంలో ఏంటి ఈ కాంతి? ఇక్కడ సౌలుగా ఉన్నటువంటి పౌలుని మనం చూస్తే అతడు మధ్యాహ్నపు వేళ దమస్కు పట్టణానికి వెళుతున్నాడు. దమస్కు ద్వారం దగ్గరికి రాగానే వెలుగు ప్రకాశించగానే ఆ వెలుగును తాళలేక నేలను పడినటువంటి రీతిని చూస్తుంది. అంటే అంతటి కాంతిని వారెన్నడూ కూడా చూచి ఉండలేదు. మరి గాబ్రియేలు దూత వస్తేనే అంత వెలుగు వస్తే, యేసుక్రీస్తు వారు వస్తే ఇంకెంత వెలుగు ప్రకాశిస్తుంది. ఎలా వస్తారండి? అప్పుడు మనిషి కుమారుడు, అమ్మా చదవండి, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారూరుడై వచ్చుట మీరు చూతురు. అంటే మేఘముల మీద ఆసీనుడై రానయ్యున్నాడు. మేఘములను తన మాటుగా చేసుకొని రానయ్యాడు. ప్రభావము అని అనగానే సైన్యములకు అధిపతి యెహోవా చెంత దూతల సమూహం ఎలా ఉందో, ఇప్పుడు కుమారుడైనటువంటి క్రీస్తు చెంత కూడా అంతటి ప్రభావం. ఆ వస్తున్నటువంటి సమయంలో ఏం జరుగుతుంది అంటే ఆకాశములోని శక్తులు కదిలింపబడుచున్నవి, భూమి కంపిస్తూ ఉంది, సూర్యచంద్ర నక్షత్రాలకి చీకటి కమ్ముతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. అంటే ఆయన వచ్చేటువంటి మేఘానికి ఉన్న పేరేంటండి? ఆయన వచ్చేటువంటి మేఘమునకున్న పేరేంటి? నిర్గమకాండము 19వ అధ్యాయము 16వ వచనంలో,
మూడవ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతము మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము. గమనించాలి, ప్రభు వచ్చేటువంటి ఆ మేఘము యొక్క పేరేంటనంటే సాంద్ర మేఘము. అంటే ఇశ్రాయేలు ప్రజలను దర్శించటానికి సీనాయి పర్వతం మీద దిగి వస్తున్నటువంటి సమయంలో ఆయన ఏ మేఘం మీద ఆసీనుడై వచ్చి ఉన్నాడు అంటే సాంద్ర మేఘము మీద ఆసీనుడై వచ్చినటువంటి రీతిని చూస్తాం. మరి ఆయన వచ్చేటువంటి సమయంలో ఆ సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నటువంటి తరుణంలో ఏం కలిగాయి అనంటే ఉరుములు ఉరుముతూ ఉన్నాయి, మెరుపులు మెరిచి ఉన్నాయి, పర్వత పునాదులు కంపిస్తున్నటువంటి రీతిని చూస్తున్నాం. ఆయన వచ్చేటువంటి సమయంలో బోరధ్వని మ్రోగించబడతా ఉంది. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నట్లయితే అక్కడ 18వ వచనంలో యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతయు ధూమమయమై ఉండేది. దాని ధూమము కొలిమి ధూమం వలె లేచెను, పర్వతమంతయు మిక్కిలి కంపించెను. ఆ బోరధ్వని అంతకంతకు బిగ్గరగా మ్రోగెను అనేటువంటి మాటను చూస్తాం. అంటే మొట్టమొదటి బోర ఎప్పుడు మ్రోగించబడింది అని అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను దర్శించటానికి సీనాయి పర్వతం మీదకి దిగి వస్తున్నటువంటి సమయంలో మొదటి బోర మ్రోగించబడింది. అలాగే కుమారుడైనటువంటి క్రీస్తు ఈ లోకానికి రెండవ రాకడలో వస్తున్నటువంటి సమయంలో ఏం వినబడుతుందంటే కడబోర శబ్దాన్ని మనం వినగలగాలి. అదేమి ఆషామాషి శబ్దం కాదండి. ఇశ్రాయేలీలైతే ఆ బోరధ్వనిని, ఆ కంఠధ్వనిని వినలేక ఆ సీనాయి పర్వతాన్ని నుంచి అల్లంత దూరం పారిపోయారు. మోషే, నీవు దేవునితో మాట్లాడి ఆ మాట ఏదో మాకు చెప్తే ఆ మాట మేము వింటాం, కానీ దేవుని మాట మేము విని ఎడలా మేము చచ్చిపోతాం. కాబట్టి దేవునితో నువ్వే మాట్లాడు. ఆ సీనాయి పర్వతం నుంచి అల్లంత దూరం పారిపోయినటువంటి రీతిని చూస్తున్నాం. ఆ బోరధ్వనిని తాళలేకపోయినటువంటి రీతిని చూస్తున్నాం. ఇప్పుడు క్రీస్తు వచ్చినప్పుడు బోరధ్వని ఎక్కడ వరకు వినబడుతుందనంటే మృతుల లోకానికి సైతం ఆ ధ్వని వినబడినప్పుడు సమాధులు తెరవబడాలి. సమాధులు తెరవబడి మేలు చేసిన వారు జీవ పునరుత్థానానికి లేపబడి మధ్యాకాశానికి ఎత్తబడతా ఉన్నారు. మరి మనం నిద్రలో ఉన్నప్పటికీ ఆ బోరధ్వని విన్నామనంటే ఉరుములు వస్తేనే ఉలిక్కిపడి లేచిపోతాం. అమ్మ, ఆ ఉరుము ధ్వనికి గుండె లాగిపోయినంత పని అయింది అని అనుకుంటాం. గడిచిన వారంలో మనకి భూకంపం వచ్చింది. ఎవరికైనా తెలుసా అండి? టీవీలో చూస్తే కానీ మనకు తెలియదు. ఎందుకంటే మనం గోదావరి పరివాహక ప్రాంతంలో వచ్చింది, తూర్పుగోదావరిలో, అటు తెలంగాణలో నల్గొండ జిల్లాల్లో వచ్చినటువంటి రీతి. నల్గొండ జిల్లాలో భూకంపం వచ్చినప్పుడు ఇళ్ళు కదిలాయి, వస్తువులు కింద పడిపోయాయి, జనులు బయటికి పరుగులు తీశారు. అదే భూకంపము అదే స్థాయిలో మనకి వచ్చింది, కానీ మనకి తెలియదు. మన ప్రాంతం అంతా కూడా నీటితో నింపబడుతుంది కనుక పొరలు కదిలినప్పటికీ కూడా ఆ నీటితో అది వెంటనే సమానం అయిపోతుంది. కాబట్టి మనకంతటి తీవ్రత మనకు తెలియలేదు. అలాగే యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో బోరధ్వని మ్రోగించబడుతున్నటువంటి సమయంలో ప్రభు అది ఎప్పుడు మోగిందో నాకు తెలియలేదు అని అనడానికి వీలు లేదు. ఆ బోరధ్వనిని తాళలేము. అందుకే ఇక్కడ దేవుని రాజ్యం వస్తుంది, మరలా వస్తానని నువ్వు సెలవిస్తున్నావు కదా, ఎప్పుడు వస్తా, ఆ వచ్చేటువంటి దినాలు ఎలా ఉండబోతున్నాయి, దానికి సంకేతాలు ఏంటి అని అడిగినప్పుడు ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నటువంటి రీతిని మనం చూస్తున్నాం. 25వ వచనంలో లూకాసు వార్త, మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును. గమనించండి. అంటే ఆయన రాకడ సమయంలో ఇప్పుడు శాంతి ఏమి కనపడదండి.
మనం పాటలు పాడేస్తాం, రావయ్యా యేసు నాదా అని పాడేస్తున్నాం. కానీ ఆయన వస్తే మాత్రం దాన్ని తాళలేము. రాకడ సమయంలో కడబూర శబ్దముతో విశ్వాసం నీకుందా, అవయ్యా యేసునాథ వేగమెరావయ్యా. ఇప్పుడు వస్తే కనుక మనం తాళలేము. మనం ఎలా పాడుతున్నామనంటే, బాబు విశ్వాసులు నువ్వు ఎప్పుడు వస్తావో, నీ కోసం చూస్తున్నావు, నీ పిలిపి వినబడితే అన్నీ పైకి వచ్చేస్తామని అనుకున్న రీతిలో పాటలు అయితే పాడేస్తున్నాం. కానీ నిజంగా ఆయన వచ్చే సమయానికి మన పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే, సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కలుగును అని అంటే, సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ తమ కాంతినియక చీకటి కమ్ముకుంటుంది. చంద్రుడు రాత్రి సమయంలో వెన్నెలను కురిపించవలసింది పోయి చంద్రుడు రక్తవర్ణమై ఎరుపు రంగులోనికి మారిపోయేటువంటి పరిస్థితి. భూమియు అని అంటాడు. భూమి కంపించి భూకంపాలు వస్తాయి అని అంటున్నాడు. సముద్ర తరంగముల ఘోష వలన అంటే సునామీలు ఎగసిపడతా ఉంటాయి అనేటువంటి రీతిని చూస్తున్నాం. ఇలాంటి క్రియలన్నీ కూడా జరిగితే కానీ ఆయన రాక సమీపంగా లేదు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నామనంటే, యేసుక్రీస్తు వారు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది కనుక ఇదిగో వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు అని చెప్పి ఆయా కథనాలని మనం నమ్ముతూ ఉన్నాం. కానీ 2000 సంవత్సరాలు అని అంటే ప్రభు దృష్టికి ఎలా ఉన్నాయి? 2 దినములు మాత్రమే అయింది. ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళి ఎన్ని దినాలు అయిందని అంటే, ప్రభు దృష్టిలో ప్రభువు లెక్క ప్రకారం లెక్కేస్తే 2 రోజులు అయింది. మనకేమో 2000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకెంత వచ్చేస్తున్నాడు ప్రభు అని అనుకుంటున్నాం. కానీ ఆయన ఇప్పుడు వస్తే మనం ఏ స్థితిలో ఉన్నాం, ఎలా ఉన్నాం, ఎత్తబడతామా లేకపోతే ఆయన చేత దండించబడతా ఉన్నామా? ఆయన ఇప్పుడు ఎలా వస్తున్నాడు అని అంటే, మేఘారూరుడై వస్తూ ఉన్నాడు, ప్రభావముతో వస్తున్నాడు, మహామహిమతో వస్తున్నాడు. కనుక ఆ మహిమను తాళలేనిటువంటి వారిగా మనం కనబడుతున్నాం. ఎందుకనంటే మనం పాపులము. మనం ఇంకా కూడా మన పాపాన్ని విడిచిపెట్టలేదు. ఎక్కడి దాకా ఎందుకండి? అమ్మ మీరు ప్రభురాత్రి భవన సంస్కారంలోకి రావట్లేదు ఏంటంటే, ఇంకా పూర్తిగా మారాలండి అని అంటాం. ఎప్పుడు మారుతామండి? ఒకవేళ ఈ లోపుగా పిలుపు వచ్చేస్తే? అందుకే సమయం ఉండగానే అని అంటాడు. సమయం ఉండగానే మనకు అనుగ్రహించబడినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన రాకడ కొరకు సిద్ధపడాలి అనేటువంటి మాటను చూస్తున్నాం. అయితే ఆకాశమందల శక్తులు కదిలింపబడిన గనుక లోకము మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యము చెడి కూలుదురు అనేటువంటి, ఎవరికి కూడా సంతోషం అనేది కానరాదు. భయంతో గడుపుతూ ఉంటారు. ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియదు. ఒక విధంగా చెప్పాలనంటే నోవాహు దినాల వలె ఉంటాయి అని అంటాడు. జలప్రళయము రాబోతూ ఉంది, దేవుడు ఆకాశం నుండి ప్రచండ వర్షాన్ని కురిపించబోతున్నాడు కనుక మీరందరూ వచ్చి ఓడలోనికి ప్రవేశించండి అని అంటే హేళన చేశారు. హేళన చేసినటువంటి రీతిని చూస్తున్నాం. మరి ఆ పిలుపుని అంగీకరించి వారు ఓడలోకి వస్తే రక్షించబడేవారు. ఆ దినాలు ఎలా ఉన్నాయి? పెండ్లికి ఇవ్వడుచు, పెండ్లికి చేసుకుంటూ తినుచు త్రాగుచు ఉన్నారు. కానీ ఆ దేవుని యొక్క సువార్తను నమ్మలేనటువంటి రీతిని చూస్తున్నాం. ఇప్పుడు ఈ క్రీస్తు యొక్క 2వ రాకడలో కూడా దినాలు ఎలా ఉండబోతున్నాయి అని అంటే, రాజ్యము మీదకి రాజ్యము లేస్తుంది, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. యుద్ధములు కూర్చున్నటువంటి సమాచారాలు మీరు వింటారు అని అంటే, ఆల్రెడీ మనం ప్రతినిత్యం అదే వార్తలు వింటున్నాం. ఇజ్రాయెల్ దేశం మీద 1 కాదు 2 కాదు 3-4 దేశాలు దాడి చేస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా
వారిని జయించగలమనేటువంటి ఆ శక్తి ఆ దేశాలకి కానరావట్లేదు. ఒకేసారి 4 దేశాలు 4 వైపుల నుంచి దాడి చేస్తున్నప్పటికి కూడా వాటి అన్నిటినీ సమర్థంగా తిప్పికొడుతూ నిలబడుతున్నటువంటి దేశం ఏదైనా ఉంది అని అంటే ఒక ఇజ్రాయెల్ దేశం మాత్రమే. ఎందుకు అనంటే వారికి దేవుని కాపుదల ఉంది. మరి మనకేదండి? మనకి చిన్న శ్రమ ఎదురైతేనే వెంటనే ఇంక ప్రార్థన లేదు, ఏమీ లేదండి, విడిచిపెట్టేస్తాం. ఆరాధన అని అనగానే వెళ్ళొచ్చులే, ఇప్పుడే కదా పాటలు పాడుతున్నారు, ఇప్పుడే కదా ప్రారంభమైంది అని అనుకుంటాం. కానీ ఆరాధన అని అనగానే అయ్యో ఈరోజు 9 గంటలకు ఆరాధన ప్రారంభమవుతుంది, నేను నా కుటుంబంతో సైతం దేవుని మందిరంలో కనబడాలి, ఆయన ఆరాధించాలి అనేటువంటి విశ్వాసం లేనటువంటి జాబితాలో మనం కనబడుతున్నాం. కానీ ఇక్కడ ఏమంటాడనంటే జనులు ధైర్యము చెడి కూలుదురు, అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూరుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలు ఎత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నదనేను అనేటువంటి మాటలు. అంటే ఎవరు ధైర్యం తెచ్చుకుంటారు, ఎవరు తల ఎత్తుకు తిరగాలి అని అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు యొక్క వాక్యానుసారంగా ఎందరైతే జీవిస్తున్నారో ఇలాంటి సంగతులు చూచినప్పుడు మీరు ఏం తెచ్చుకోవాలనంటే ధైర్యము తెచ్చుకోవాలి. అల్పుల వల్లే లేకుంటే అవిశ్వాసుల వల్ల మీరు కూడా ధైర్యం చెడిన వారిగా ఉండకూడదు. కానీ ఈ సంగతులను గూర్చి సమాచారం మీరు విన్నప్పుడు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతివాడు కూడా ధైర్యవంతుడై నా ప్రభువు నా కోసం రానై ఉన్నాడు, నా ప్రభువు నా కోసం రానై ఉన్నాడు, నేను ఆయనతో కలిసి జీవిస్తాను, ఆయన రాజ్యంలో నేను ప్రవేశించబోతున్నాను అనేటువంటి రీతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఏమంటాడనంటే మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను, అంజూరపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి, అవి చిగురించుట చూచి వసంతకాలం అప్పుడే సమీపమాయనని మీ అంతటా మీరు తెలుసుకుందరు కదా. అటువలే మీరు ఈ సంగతులు ఏ సంగతులు? ఒకటి ఆకాశములో సూచనలు కనబడతాయి, ఒక పక్కన భూకంపాలు జరుగుతూ ఉంటాయి, ఒక పక్కన సముద్ర తరంగములు ఘోషిస్తూ ఆ సునామీలు వెదజల్లుతున్నటువంటి రీతిని చూస్తూ ఉంటాం. రాజ్యం మీదకి రాజ్యం దండెత్తుతున్నటువంటి ఈ సంగతులు వినినప్పుడు మనిషి కుమారుని రాకడా లేకుంటే దేవుని రాజ్యము సమీపమాయను అనేటువంటి సంగతిని మీరు గుర్తించాలి. అంటే చెట్లు చిగిర్చినటువంటి సమయంలో వసంతకాలం వచ్చేసింది అని అనుకుంటాం. కాలాలని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ కాలాలను మీరు ఎలా గుర్తిస్తారు? చెట్లు చిగురించడం చూడగానే వసంతకాలం వచ్చిందని మీరు ఎలా గమనిస్తారో ఇక్కడ దేవుని యొక్క రెండవ రాకడ లేకుంటే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందని మీరు అడుగుతున్నారు కదా. ఆ దేవుని రాజ్యం మీకు సమీపంగా వచ్చినప్పుడు ఈ లోక పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకే యెషయా గ్రంథంలో కూడా తెలియజేస్తానండి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో, యెషయా గ్రంథం 13వ అధ్యాయం 10వ వచనంలో, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు. గమనించండి, యెషయా ప్రవక్త కూడా యెషయా ప్రవచనాల్లో మనం గమనించవలసింది ఏంటంటే మొదటి రాకడ ఉంటుంది, రెండవ రాకడ ఉంటుంది. మనకు సువార్తలు ఎన్ని అని అన్నప్పుడు 4 సువార్తలు అంటాం. కానీ కొందరు వ్యాఖ్యాతలు ఏమంటారంటే యెషయా ప్రవక్త కూడా ఒక సువార్తికుడే. యెషయా ప్రవక్త కూడా ఒక సువార్తికుడే. ఎందుకనంటే ఆయన యేసుక్రీస్తు యొక్క జననాన్ని రాశాడు, యేసుక్రీస్తు యొక్క శ్రమను వర్ణించాడు, యేసుక్రీస్తు యొక్క మరణాన్ని తెలియపరిచాడు, ఆయన పుట్టక ముందే సువార్తను ప్రకటించాడు అనేటువంటి రీతిలో కొందరు వ్యాఖ్యాతలు మాట్లాడు. అందుకే
యెషయా గ్రంథం ప్రవక్తల ప్రవచన గ్రంథాలలో పెద్దది అని అంటున్నాం, కానీ అది కూడా ఒక సువార్త, 5వ సువార్త అనేటువంటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ మొదటి రాకల్లో 7వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కన్నా అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు అన్నాడు. కానీ ఆయన 2వ రాకడలో ఏం జరుగుతుంది అని అంటే, చదవండి గారు, ఆకాశ నక్షత్రములను నక్షత్ర రాశులను తమ వెలుగు ప్రకాశింపనీయవు, ఉదయకాలమున సూర్యుని చీకటి కమ్మును, చంద్రుడు ప్రకాశింపడు అనేటువంటి మాట ఉంటుంది. అలాగే యెషయా గ్రంథం 24వ అధ్యాయం, యెషయా గ్రంథం 24వ అధ్యాయం 23వ వచనంలో, చంద్రుడు వెలవెలబోవును, సూర్యుని ముఖము మారును, సైన్యములకు అధిపతి యెహోవా సియోను కొండ మీదను యెరూషలేములోను రాజగును. అంటే ఇక్కడ సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు, కానీ కుమారుడైనటువంటి క్రీస్తు రాజు అగును అనేటువంటి మాటను చూస్తాం. మనకి సాధారణంగా యేసుక్రీస్తు గారిని గురించి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలో ఏంది జ్ఞాపకం చేసుకుంటామనంటే, యెషయా ప్రవక్త ప్రవచనం కానీ, లేకుంటే మీకా ప్రవచనాన్ని కానీ జ్ఞాపకం చేసుకుంటాం. కానీ దావీదు తన చివరి మాటల్లో రచించినటువంటి మాటను మనం ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకో. 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం 3వ వచనంలో, 2వ సమూయేలు గ్రంథము 23వ అధ్యాయం, ఇశ్రాయేలీయుల దేవుడు సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయులకు ఆశ్రయదుర్గమగువాడు నా ద్వారా మాట్లాడుచున్నాడు, మనుష్యులను ఏలునొకడు పుట్టును, అతడు నీతిమంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఏలును. గమనించారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో పుడతారు. పుట్టినప్పుడు ఆయన ఏం చేస్తాడనంటే మనుష్యులను ఏలును అనేటువంటి మాటను చూస్తాం. అంటే మొదటి రాకడలో ఆయన రాజ్య పరిపాలన చేశాడనంటే చేయలేదు. అంటే లేఖనాలని క్షుణ్ణంగా ఎరిగిన వారు యేసుక్రీస్తు వారు యెరూషలేముకి వస్తున్నారంటే రాజరికాన్ని చేపడతాకే వస్తున్నారని ఆ యొక్క గాడిద మీద కూర్చొండబెట్టి వస్త్రాల పరిచి చెట్లు కొమ్మలు నరికి దావీదు కుమారునికి జయము హోసన్నా జయమంటూ స్తోత్ర గీతాలు పాడుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. కానీ అప్పుడు యెరూషలేముకి ఎందుకు వెళ్ళారు అని అంటే మానవాళి విమోచన కార్యాన్ని చేయటానికి వెళ్ళారు. ఇప్పుడు మనుష్యులను ఏలుటకు ఆయన రానే ఉన్నాడు. ఎలా వెళ్తాడు? అక్కడ చదవండి అన్నమాట. ఉదయకాలమున సూర్యోదయ కాంతి వలెను, మబ్బు లేకుండా ఉదయించిన సూర్యుని వలెను, వర్షము కురిసిన పిమ్మట నిర్మలమైన కాంతి చేత భూమిలో నుండి పుట్టిన లేతగడ్డి వలెను అతడు ఉన్నాడు. అంటే అతడు వచ్చేటువంటి సమయంలో ఎలా వస్తాడు అని అంటే ప్రభావముతోనూ మహామహిమతోనూ అని అన్నాడు. ఇక్కడ దావీదు ఏం చెప్తున్నాడు? నిర్మలమైన కాంతితోనూ అనేటువంటి మాటని జ్ఞాపకం చేశాడు. కనుక ఆయన వచ్చేటువంటి సమయం మనకి సమీపముగా ఉంది అని అనుకుంటున్నాం. మరి సమీపముగా ఉంది, ఆయన రాజ్యంలో మనం ప్రవేశిస్తాము అని అంటే మన విశ్వాసం ఎలా ఉంది, మన దృఢ సంకల్పం ఎలా ఉంది, ఆయన రాకడ సమయంలో నీ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేటువంటిది ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా. ఇక్కడ 31వ వచనం సువార్త పాఠ్యభాగంలో, అటువల్ల మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలుసుకున్నది, అవన్నీ జరుగు వరకు తరము గతింపదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆకాశము భూమియు గతించిన కానీ నా మాటలు ఏమాత్రమును గతింపవు అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తూ ఒక హెచ్చరికను చేస్తున్నాడు. మీ హృదయములను ఏంటండి
మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారము వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్త పడుడి. గమనించండి, ఒకవేళ అజాగ్రత్తగా ఉన్నావు అనంటే గనక అది అకస్మాత్తుగా మన మీదకి ఉరి వలె అనంటే మరణాన్ని తీసుకుని వస్తుంది. మన వాక్యం విన్నాం, వాక్యం ప్రకారం క్రీస్తు రానయ్యున్నాడని ఎదురు చూస్తున్నటువంటి సమయంలో ఇంకా సమయం పడుతుంది అని అనుకున్నాం అనుకోండి. అంటే బాప్తిసం పొందినప్పుడు ఉన్న విశ్వాసం తర్వాత ఉండదండి. బాప్తిసం పొందిన వెంటనే కొత్తగా విశ్వాసంలోకి వచ్చినప్పుడు ఎప్పుడు తలుపులు తీస్తారా అని చూస్తాం. అందరికంటే ముందు రావాలని అనుకుంటాం. వచ్చిన తర్వాత నేను ఎప్పుడైనా ఓ పాట పాడాలి అని అనుకుంటాం. పాటలు పాడటం వస్తుంది. ప్రార్థన చేయాలని అనుకుంటాం. ప్రార్థన చేయడం వస్తుంది. వాక్యం చదవాలి అని అనుకుంటాం. వాక్యం చదవడం వస్తుంది. అవకాశం వస్తే నేను మాట్లాడాలి అని అనుకుంటాం. మాట్లాడే అవకాశం కూడా దేవుడు ఇస్తాడు. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఒకనొక దినాన్ని నువ్వు అడిగితే, అమ్మ ఈ రోజుకి నువ్వు వద్దు, ఈరోజు వేరే వాళ్ళకి ఇస్తున్నాము అని అనగానే పక్కనే ఉంటాడు అపవాది. చూసావా, నువ్వు ఇన్ని రోజులు వెళ్ళావు, పాటలు పాడావు, వాక్యం చదివావు, ప్రార్థన చేసావు, చివరికి నువ్వు మాట్లాడగానే ఇప్పుడు నీకు అవకాశం ఇచ్చారా అని అనగానే నిజమే కదా, ఇంక నేను ఈ సంఘానికి రాను, ఈసీఆర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఈ పాస్టర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇలాగున విప్లవాన్ని సృష్టిస్తాం. అందుకు కారణం ఏంటి అని అంటే మన హృదయ స్థితిని దేవుడు ఇక్కడ ముందుగానే తెలియపరుస్తున్నాడు. ఏమన్నాడు? మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐహిక విచారముల వలనను. ఐహిక విచారాలు అనేటువంటి చాలా ఉన్నాయి. అందులో మొత్తం ఉదాహరణగా వాటి మీకు తెలియపరచాం. అంటే నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమని చెప్పాడు. కానీ ప్రభు ఏమన్నాడు? ఓయి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను, నీవు సంపాదించిన ఈ ఆస్తిపాస్తులు ఎవరివ్వగును అని అంటాడు. అదే ఆ తిని పోనీ దేవుడు తినొద్దు త్రాగొద్దు అన్నాడా? మోషే ఏం చెప్తాడనంటే, నీవు తిని తృప్తి పొందిన తరువాత దాసుల గృహమైనటువంటి ఐగుప్తు దేశం నుండి తోడుకుని వచ్చినటువంటి నీ దేవుడైన యెహోవాను మరవకుండా జాగ్రత్త పడి, ఒకవేళ మరిచిపోతే నీకు ప్రమాదం ముందే హెచ్చరించాడు. మరి అయినప్పటికీ కూడా సంపద కలిగింది, నాకేం లోటు లేదని అనుకుని నువ్వు తిండి వలన మత్తు వలన ఐహిక విచారాల వలన నువ్వు ఎలా నీ హృదయం మందమైతే గనక అది నీకు ప్రమాదం పొంచి ఉంటుంది. కానీ దేవా నన్ను ఇంతగా ఆశ్రయించడానికి నేను ఏ పాటి వాడిని అని ప్రార్థన చేస్తుంటే, దేవుని వాక్య ప్రకారము బేదలను చేర్చుకుంటే, దేవుని వాక్యానుసారము సంఘముతో సహవాసం కలిగి ఉంటే నీకు అక్కడ విమోచన కలిగి ఉండేది అనేటువంటి మాటను చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏమంటాడంటే 36వ వచనంలో, కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు మెలకువగా ఉండుడి. అంటే ఇప్పుడు శక్తి గలవారమగునట్లు అని అంటే ఇప్పుడు శక్తి లేదండి, బలహీనులం. మనల్ని మనము బలపరుచుకోవాలి. ఈ యొక్క మనకి 5 సిరీస్లు ఉన్నాయి. 5 సిరీస్ల్లో ఈ సామాన్య సరణిలో కేవలం 2 పాఠాలే ఉంటాయి. ఈ సంవత్సర కాలం అంతా కూడా ఇంక మరలా అడ్వెంట్ వచ్చేంతవరకు కూడా మనకి 2 పాఠాలే ఉంటాయి. ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకండి? మొట్టమొదటిగా లేఖనాలు అందుబాటులోకి వచ్చింది క్రొత్త నిబంధన మాత్రమే. లేఖనాలు అందుబాటులోకి వచ్చింది క్రొత్త నిబంధన మాత్రమే. ఆ తదుపరి పాత నిబంధన అందుబాటులోకి వచ్చింది. క్రొత్త నిబంధనలో క్రీస్తు నూతన నిబంధనను మనకు అనుగ్రహించారు.
నూతన విధానాన్ని మనకు అందించినటువంటి రీతిని చూస్తున్నాం. పాత నిబంధన అంతా కూడా ఆ భారంతో కూడుకున్నటువంటిది. అది ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనుల నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతినిత్తును అనేటువంటిది తెలియచేస్తూ అక్కడ నా కాడి సులువుగాను తేలికగాను భారం ఉండదు అనేటువంటి మాటని తెలియపరిచి ఒక నూతన విధానాన్ని అవలంబించినటువంటి తరుణంలో ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడా క్రీస్తు యొక్క సువార్తని ప్రజ్వలింప చేయాలి అనేటువంటి విధానం. పాత నిబంధనలో కొన్ని షరతులు ఉన్నాయి. ఏదైనా 4 కాళ్ళ జంతువులు దీన్ని తినకూడదు, దీన్ని తినొచ్చు, లేకుంటే జలచర్మంలో వీటిని తినకూడదు, వీటిని తినొచ్చు, లేకుంటే ఆకాశ పక్షులు వీటిని తినకూడదు, వీటిని తినొచ్చు అనేటువంటి షరతులు ఉన్నాయి. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నా నామములో మీరు ప్రార్థించి భుజించండి అని అంటాడు. షరతులు లేవు. అంటే ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి షరతులన్నింటినీ కూడా మానవుడు అతిక్రమించినటువంటి తరుణంలో ఆజ్ఞను అతిక్రమించి ఉన్నారు కనుక వారు పాపులై ఉన్నారు. ఆ పాప భారాన్ని ఆయన భుజస్కంధాల మీద వేసుకుని మానవాళికి విమోచన కలిగించినటువంటి ఆ క్రీస్తు యొక్క నూతన నిబంధనను ప్రజల్లోనికి విరివిగా తీసుకుని వెళ్ళాలి. అందుకే 2 పాఠ్యభాగాలు మాత్రమే ఉంటాయి. ఇక్కడ క్రీస్తు కూడా ఏం చెప్తున్నాడు అంటే, మీరు జరగబో వీటిని ఎలానో తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడ శక్తి గలవారు మగనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకుగా ఉండడని చెప్పాను అనేటువంటి మాట. అంటే మెలకుగా ఉండటం అంటే నిద్రపోవద్దన్నారా? కీర్తనలు 127వ సంకీర్తనలో 2వ వచనంలో చూడండి. కీర్తనలు, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, తన కష్టార్జితమైన ఆహారము తినుచునుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా. నిద్రపోతే ఏమేస్తాడండి అమ్మా? నిద్రపోతే ఏమిస్తాడు? చాలా సమయాల్లో నిద్ర పట్టట్లేదండి అని హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు కొందరు ఉన్నారు. డాక్టర్లు రకరకాల ప్రయోగాలు చేసిన తర్వాత చివరికి ఏమంటారు, అమ్మ మీరు క్రిస్టియన్స్ అయితే బైబిల్ చదువుకుంటే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది అని చెప్పేవారు కూడా ఉన్నారు. కానీ ఇక్కడ తన ప్రియులకు నిద్రను అనుగ్రహించుచున్న ట్రాన్స్లేషన్ అక్కడ తప్పది. నిద్రించుచుండగా ఇచ్చేస్తున్నాడు కాదండి, తన ప్రియులకు నిద్రను అనుగ్రహించుచున్నాడు అనేటువంటి మాటను చూస్తాం. నిద్రపోకపోతే ఆరోగ్యవంతులం కాదు. సమయానుకూలంగా నిద్రపోవాలి, సమయానుకూలంగా లేవాలి, కానీ ఆత్మానుసారంగా నీ హృదయం ఎప్పుడు కూడా మేల్కొనే ఉండాలి. ఎందుకనంటే నువ్వు ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నావు, విశ్వాసంలో స్థిరులు కావాలి అంటే ఇక్కడ ఏమంటాడంటే శక్తి గలవారగునట్లు అన్నట్టు పుట్టినట్లు ఒకటి ఎస్సే అంటాడు, పాత్రులని ఎంచబడినట్లు. అంటే ఆయన రాజ్యములో ప్రవేశించాలి అని అంటే అందుకు అవసరమైనటువంటి కొన్ని క్వాలిటీస్ కావాలి. ఆ మొదటి క్వాలిటీ ఏంటంటే ఎల్లప్పుడూ మెలకుగా ఉండి ప్రార్థన చేయాలి. అందుకే పత్రిక పాఠ్యభాగంలో పౌలు గారు కూడా తెలియజేస్తే ఏమంటారంటే, ఇక్కడ అమ్మా అనగా ఓర్పు వలనను లేఖనము వలనని ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము ఏం కలగడానికంటే నిరీక్షణ కలుగుటకై అని అంటాడు. నిరీక్షణ, ఆయన రానయ్యున్నాడు అనేటువంటి నిరీక్షణ, నమ్మిక నీకు కలగాలి గనక ఈ సంగతులన్నీ మన పూర్వీకులు మన కొరకు వ్రాసించి ఉన్నారు అనేటువంటి మాటను తెలియజేస్తూ ఏమంటాడంటే, మీరు ఏకభావము గలవారై. గమనించండి, రోమ్లో ఉన్నటువంటి క్రైస్తవ విశ్వాసులకి రాసినటువంటి లేఖలో ఏమంటారంటే, మీరు ఏకభావము గలవారై అనేటువంటి మాటను అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు.
ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సంఘంలో ఇంచుమించు 100 మంది ఉన్నామనుకోండి, 100 మంది కూడా ఎలా ఉంటాము అని అంటే 100 రకాల ఆలోచనలతో ఉంటాం. కానీ వాక్యము ద్వారా మనము బంధించబడినటువంటి సమయంలో వాక్యానికి మన హృదయంలో ఎప్పుడైతే విలువ ఉంటుందో మనందరి ఆలోచన, మనందరి మాట ఒకటే భావం, ఒకటే మాట అన్న రీతిగా జీవించాలి. అందుకే మీరు ఏకభావం గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకరితో ఒకడు మనస్సు కలిసిన వారై ఉండినట్లు అని అంటాడు. అంటే మనందరి మనసులు ఒకరితో ఒకరు ఏకీభవించాలి. ఈ ఏకీభవించటం అనేటువంటిది కొరవడుతున్నటువంటి రీతిని చూస్తున్నాం. ఏక మనస్సు, ఏకభావం, ఏకగ్రీవం అనేటువంటిది కనపడట్లేదు. అందుకే ఆ కీర్తనాకారుడు అంటాడు కదా, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అనేటువంటి మాటని జ్ఞాపకం చేస్తున్నారు. కానీ క్రైస్తవ సహోదరులు కూడా ఎలా ఉండాలి అని అంటే, ఒకటి మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. రెండవది ఏకభావం గలవారై ఉండాలి, ఏక మనస్సు గలవారై ఉండాలి, ఏకగ్రీవంతో ఆయన రాకడ కొరకు కనిపెట్టాలి అనేటువంటి మాటని ఇక్కడ తెలియజేస్తూ అంటాడు కదా. ఓర్పునకును ఆదరణకును తండ్రి యగు దేవుడు చదవండి అమ్మా. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకరిని ఒకరు చేర్చుకున్నాడు. గమనించండి, ఇక్కడ మనము మన సహోదరులను చేరదీయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. పేరుకి క్రీస్తులో అంటు కట్టబడిన వారముగా జీవిస్తున్నాం, కానీ మన సహోదరుని మనం చేర్చుకోలేనటువంటి పరిస్థితుల్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ అంటాడు. నేను చెప్పినదేమనగా, పితరులకు చేయబడిన వాగ్దానముల విషయంలో దేవుడు సత్యవంతుడిని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరమును గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచాకుడాయను. అందు విషయం ఈ హేతువు చేతను అన్యజనులు నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనం చేయదునని వ్రాయబడి ఉన్నది కదా. అంటే అవిశ్వాసుల్ని మనం చేర్చుకోవట్లేదు, అన్యజనులతో సహవాసం లేనటువంటి వారిగా ఉన్నాం. అంటే వారితో నీవు మాట్లాడితేనే నీవు కలిగి ఉన్నటువంటి ప్రేమ వారికి తెలుస్తుంది. అంటే మన క్రియల్లో, మన యొక్క చేసే ప్రతి పనిలోనూ ఎవరు కనబడాలి అని అంటే క్రీస్తు కనబడాలి. క్రీస్తుని పోలి నడుచుకొనిడి అని అంటాడు పౌలు గారు. అంటే యేసు క్రీస్తు వారు బీదల ఎడల ఎలాంటి కనికరం చూపారు, అలాంటి కనికర స్వభావాన్ని నువ్వు ధరించుకోవాలి. ఇతరులకు సహాయం చేసేటువంటి ఆ స్థితి నీవు కలిగి ఉండాలి అనేటువంటి మాటను చూస్తుంది. మనం ఇతరులను ఎవరిని ప్రేమించకుండా, ఇతరులు ఎవరిని చేర్చుకోకుండా, వారికి సహాయం చేయకుండా మనం ఇంట్లో ప్రతిరోజు ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసినా కానీ ఆ ప్రార్థన శూన్యమే అంటాడు. అడుగుతున్నారు, ప్రభువా నీ నామం పేరట మేము ప్రార్థన చేయలేదా, నీ నామం పేరట మేము స్వస్థత కార్యాలు చేయలేదా, నీ నామం పేరట మేము దెయ్యాలను వెళ్ళగొట్టలేదా అని అడుగుతుంటే మీరెవరో నాకు తెలియదు. ఒకవేళ మనల్ని చూచి కూడా మీరెవరో నాకు తెలియదు అనే పదం రాకూడదు. అందుకే శక్తిమంతులగినట్లు వాక్యములో బలపడాలి. ఆ వాక్యములో ఏదైతే మనకు బోధించిందో ఆ బోధన ప్రకారం మన జీవితం ఉందో లేదో ఒకసారి సరిచూచుకోవాలి. వాక్యం విన్నావు, ప్రార్థన చేసావు, వాక్యం చదువుతున్నావు, కానీ వాక్యానుసారమైనటువంటి జీవితం లేకపోతే గనక ఆయన రాజ్యంలో ప్రవేశం లేదు. క్రైస్తవుల నిరీక్షణ ఏంటనంటే ఆయన రాకడ ఉంది. ఆయన రాకడలో
మనం ప్రవేశిస్తాం అని అనుకుంటున్నాం. కానీ అందులో ప్రవేశించటానికి అర్హతను మనం కోల్పోతున్నామేమో. యేసన్న గారి సోదరు ఉంది కదండి, ఏం పేరు, మిరియమ్మ ఏదో పేరు ఉంటుంది. ఆవిడ చనిపోయేటువంటి దినాల సమీపించినటువంటి సమయంలో ఒక పాట రాసి ఆవిడ పాడింది. నేను యేసుని చూచే సమయం బహు సమీపమాయనే, నా రాజు నా యేసుతో 1000 ఏండ్లు పాలింతును. నిజంగా ఆవిడ పాట పాడుతూ ఉంటే, నా మరణ దినాలు సమీపయ్యాయి, నేను ఇంకా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నాను, ప్రభు దగ్గరికి వెళుతున్నాను, మరలా ప్రభుతో కలిసి ఈ లోకానికి వచ్చి 1000 ఏండ్లు జీవిస్తాను. నిరీక్షణ మరి మనలో ఉందా? ఎన్ని సంవత్సరాలు మన జీవితంలో గడిచిపోతున్నాయి. మనలను మనము ఆత్మ పరిశీలన చేసుకోలేకపోతున్నాం. చర్చ్ క్యాలెండర్ ప్రకారం మనకు 4 కాలాలు ఉన్నాయి. 1 అడ్వెంట్ కాలము, 2 ఎపిఫానియా కాలం, 3 లెంట్ కాలం, త్రిత్వ కాలం. ఈ 4 కాలాలు రొటీన్గా వెళ్ళిపోతున్నాయి. ఆచారబద్ధంగా వస్తున్నాం, ఆచరిస్తున్నాం, కానీ మన ఆత్మల మేలుకొలుపు కానరావట్లేదు. ఒకవేళ మన దీపములు ఆరిపోయే స్థితిలో ఉంటే, ఇక్కడ 10 మంది కన్యకల్ని జ్ఞాపకం చేసుకుంటే, యేసు పెండ్లి కుమారుడు రానయ్య ఉన్నాడు ఎదుర్కొనడని అనగానే ఎంతమంది వెళ్ళారండి అమ్మా? ఆ పిలుపు విన్నప్పుడు ఎంతమంది వెళ్ళారు? 10 మంది కన్యకలు వెళ్ళారు. ఆయన రాకడ ఆలస్యం అయ్యేసరికి ఎంతమంది నిద్రపోయారు అమ్మా? 10 మంది నిద్రపోయారు. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు అనేటువంటి పిలుపు వినబడగానే ఎంతమంది మేల్కొన్నారు అమ్మా? 10 మంది మేల్కొన్నారు. అయితే ఎంతమంది దీపాలు వెలుగుతున్నాయి అమ్మా? 10 దీపాలు వెలిగాయి, కానీ 5 దీపాలు ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. వెలిగించబడడానికి 10 దీపాలు వెలిగాయి, కానీ 5 దీపాలు ప్రజ్వరిల్లుతూ ఉన్నాయి, కాంతిని వెదజల్లుతూ ఉన్నాయి. కానీ 5 దీపాలు మిడుకు మిడుకుమంటే ఎప్పుడు ఆరిపోతాయో తెలియదు. కనుక అమ్మ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అంటే మీకును మాకును సరిపోదు. అంటే ఆ దేవుని రాజ్యములో నువ్వు ప్రవేశించాలి అంటే నీ దీపము ప్రజ్వరిల్లుతూ ఉండాలి, కాంతిని వెదజల్లుతూ ఉండాలి. ఈ 5 యొక్క హృదయాలు ఎలా ఉన్నాయనంటే, తిండి వలనను, మత్తు వలన, ఐహిక విచారాల వలన అవి ఆరిపోవటానికి సిద్ధంగా ఉన్నాయి. అంటే ఇప్పుడైతే దీపాలు వెలుగుతున్నాయి, కానీ ఆయన రాకడ సమయానికి ఆరిపోతాయేమో. నూనె కొనుక్కోవటానికి ఊరిలోనికి వెళ్ళొచ్చి లోపల వాడు వెళ్ళిపోయింది. కనుక ఆత్మను ఆర్పకుండా జాగ్రత్త పడి వాక్యంలో దినదినం ఎదుగు శక్తిమంతులగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం దయచేయను గాక. ఆమేన్. సమస్త జ్ఞానానికి మించినటువంటి దేవుని సమాధానం ప్రభువైన యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్.